ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ పచ్చి బొప్పాయిని క్యారెట్ ని ఉపయోగించి హల్వాని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? అచ్చంగా బొప్పాయి హల్వా చాలా మంది చేస్తుంటారు. అచ్చంగా క్యారెట్ హల్వా చాలా మంది చేస్తారు. అవును, కానీ రెండు కలిపి చేస్తే ఇంకా బాగుంటుంది. మరి ఇక్కడ ఖర్జూరాన్ని, పండు ఖర్జూరాన్ని మనం తీసుకుని ముక్కలు కోసి దాన్ని నీళ్లలో నానబెట్టి ఆ ఖర్జూరం ముక్కల పేస్టు తేనె కాంబినేషన్ తో హల్వా గనక ఈ క్యారెట్ బొప్పాయి కలిపి గనక చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆరోగ్యానికి హాని లేని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బొప్పాయి హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన ఖర్జూర ముక్కలు 1/2 కప్పు, తేనె 1/4 కప్పు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలక పొడి కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని, హల్వాలో కొబ్బరి ఉంటే బాగుంటుంది కాబట్టి కొబ్బరితో పాటు తేనె ఖర్జూరం వేసేసి మనం గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసిన ఈ తీపి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటాం. ఇక హల్వా కొరకు ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో మేగడ వేసేసి హల్వాలో వేసే డ్రై నట్స్ ముక్కలు మేగడలో వేసి వేగనిస్తాం. అంటే బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు మేగడలో వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చి బొప్పాయి తురుముని ఇందులో వేసేస్తాం. అలాగే క్యారెట్ తురుము కూడా కొద్దిగా ఇందులో వేసేసి ఈ రెండుటిని ఆ మేగడ తాలింపులో సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. ఆ తురుములో పచ్చి పోవాలి, మూత పెట్టి మగ్గనిస్తే కాస్త పచ్చిపోయేటట్టు వేగనివ్వాలి. పచ్చిపోయి బాగా వేగిన తర్వాత అందులో కొబ్బరి, ఖర్జూరం, తేనె కలిపి గ్రైండ్ చేసిన ఆ స్వీట్ మిశ్రమాన్ని తీపి కొరకు ఇందులో వేసేసాం. దానిపైన యాలక పొడి వేసేసి ఒక 10 నిమిషాల సేపు మెల్లగా ఆ తీపంతా ఆ తురుముకు పట్టి అందులో తేమ తగ్గి అంటుకోకుండా హల్వాకి జిగురది బాగా వచ్చి పాకం దాకా వచ్చినప్పుడు తీసేసి బౌల్లో వేసుకుంటాం. పైన పప్పులు గార్నిషింగ్ చేసేస్తాం. పచ్చి బొప్పాయి హల్వా సిద్ధమైంది. మగవారికి ముఖ్యంగా వీరికణాల మోతాదు తక్కువ ఉండటము, ఒకవేళ మోతాదు బాగున్న వారికి అవి జీవం లేని వీరికణాలు పట్టము, ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల సంతానోత్పత్తికి చాలా మంది నోచుకోకుండా అయిపోతున్నారు. మరి ఇలాంటి వారికి రక్తం ఆ రక్తనాళాల్లో గూడు కట్టుకు నిలవండి వెరికోజిల్ లాంటి సమస్యలు వచ్చి కూడా కొంతమందికి ఇట్లాంటి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అది జరగకుండా చెడ్డ రక్తం త్వరగా బ్యాక్ వెళ్ళిపోవటానికి ఉపయోగపడే స్పెషల్ గా 2-3 వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఉన్నాయి. అలాంటి స్పెషల్ వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మగవారికి వీరి కణాల ఉత్పత్తి, మొటిలిటీ పెరగటానికి ఉపయోగపడే కొన్ని వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకుని 2 పాదాలని ఒకదానికొకటి కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి, ఇప్పుడు చూడండి 2 మోకాళ్ళని దగ్గరకు తీసుకొస్తాం. మళ్ళా 2 కాళ్ళను నేలకు ఆనేటట్టుగా వెడల్పుగా అట్లా చేసి కుడికాలు కుడివైపు, ఎడంకాలు ఎడంవైపు నేలకు ఆనే విధంగా అట్లా మనం చాపేయాలి. మళ్ళా కాళ్ళను దగ్గరకు తీసుకురావాలి, మళ్ళా చాపేసేయాలి. సుప్తబద్ధ కోణాసనం ఎక్సర్సైజ్ లాగా దీన్ని చేస్తాం. అట్లా ఒక 6-7 రౌండ్స్ నుంచి 10 రౌండ్స్ వరకు చేయగలిగితే మర్మావయవాలకి రక్త ప్రసరణ బాగా పెరగటం, అక్కడ ఉండే చెడ్డ రక్తం కూడా ఆ భాగాల నుంచి గుండె వైపు చకచక త్వరగా వెళ్ళి వాటిలో ప్రెషర్ లేకుండా సర్క్యులేషన్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇక రెండవది, అలాగే వెళ్ళకెలా పడుకున్నాక 2 కాళ్ళను పైకి లేపి మోకాళ్ళ దగ్గర కాళ్ళను మడిచి ఛాతీ పక్కకు అట్లా వచ్చేటట్టు చేతుల్ని కాళ్ళకు మెలికి వేసి మనం చేతులతో పాదాన్ని అట్లా పట్టుకోవాలి. ఈ రెండుటిని అట్లా వెడల్పుగా చేయాలి. ఒక 10-15 రౌండ్స్ అట్లా చేయగలిగితే పెల్విక్ ఏరియాలో ఉండే ఈ మర్మావయవాలకి, టెస్టికల్స్కి, వీటికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అనమాట. ఇక చివరిగా మత్స్యాసనం చేస్తాం. వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోక చేతులు వెనక్కి నేల మీద ఆనిచ్చేసేసి మెల్లగా శరీరాన్ని చేతుల మీద వెనక్కి దింపి మెడను వెనక్కి విరిచి మాడు భాగం నేల కానేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇలా 2-3 నిమిషాల సేపు కదపకుండా ఈ భంగిమలో ఉన్న తర్వాత తీసేసి విశ్రాంతి స్థితి. ఈ 3 మగవారికి బాగా ఉపయోగపడతాయి. సార్ 30 సంవత్సరాల నుండి షుగర్ ఉంది సార్. ఏం కంట్రోల్ చేసినా కూడా తగ్గట్లేదు. ఇంకానండి? సార్ ఇప్పుడు షుగర్ కి మీరు టాబ్లెట్లు వాడుతున్నారా, ఇంజక్షన్ తీసుకుంటున్నారండి? సార్ టాబ్లెట్ వాడుతున్నాను సార్. షుగర్ వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? షుగర్ వల్ల ఇబ్బందులు అంటే సార్ జనవరిలో కొద్దిగా ఎడుమకాలి చెడిగల పైన గాయాలైనా సార్ 5 నెలలు అయితే బాగా కావట్లేదు. పుండు మానట్లేదు. షుగర్ ఎంత ఉంటున్నదండి మీకు? కంట్రోల్లో ఉండట్లేదండి? కంట్రోల్లో సార్ ఈ రోజు పొద్దున్న చూసినాను సార్ 121 ఉంది.
భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అంటే సార్ టోటల్ రైస్ వదిలేసినాను. నియరెస్ట్ 300 ఉంటుంది సార్. అదేలేండి, అయినా బాగా ఎక్కువ ఉంది. అవును సార్, అవును. 160 ఉండాల్సింది 300 ఉంది, డబుల్ ఉంది. అదేలేండి, డయాబెటీస్ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నందువల్ల చివరి భాగాలకి రక్త ప్రసరణ తగ్గుతుందండి. నరాల వ్యవస్థ కూడా బలహీనం అయిపోతుంది. ఇమ్యూనిటీ కూడా రక్తంలో చక్కెర ఎక్కువ ఉన్నప్పుడు తగ్గిపోతుంది. అందుకని దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నప్పుడు అండి దెబ్బలు పుళ్ళు గాయాలు మానవ సహజంగా. అందుకని డాక్టర్లు ఇక చేసేది లేక ఏదో కాళ్ళు వేళ్ళు తీసేయటం లాస్ట్లో ఎప్పుడో చేస్తుంటారు. ఇప్పుడు మీకు అలాంటి ఇబ్బంది ఏమి రాదండి, ధైర్యంగా ఉండండి, పుండు తగ్గిపోతుంది. మీరు నేను చెప్పే ఆహార నియమాలు గనక కొద్దిగా మార్చుకుంటే షుగర్ తగ్గుతుంది, బీపీ కూడా తగ్గుతుంది. మీకు రెండు ఒకేసారి ఒక ఆహారానికి మార్పులు వస్తాయి. పుండుకి డ్రెస్సింగ్ అవి చేసుకుంటున్నారండి? సరే, ఆహారంలో నేను చెప్పినట్టు కొద్దిగా మార్పు చేయండి అమ్మా, బాగుంటుంది. మీరు ఉదయం 10 వరకు ఏ ఆహారము తీసుకోకుండా వట్టి నీళ్ల మీద ఉండండి. అంటే కాఫీ టీలు కానీ పాలు కానీ తేనీళ్ళు కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఏమీ త్రాగొద్దు. రెస్ట్ ఇచ్చినప్పుడు హీలింగ్ బాగుంటుంది పుండు దగ్గర. ఉదయం 10 వరకు ఉంటే షుగర్ ఏమైనా డౌన్ అయ్యి నీరసం వస్తుందనే భయం ఉంటుంది కాబట్టి సాయంకాలం తీసుకునే మెడిసిన్ కొంచెం తగ్గించుకోండి, అప్పుడు డౌన్ అవ్వదు షుగర్ మీకు. ఉదయం 10కి కాస్త వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఒక క్యారెట్, కొద్దిగా బీట్రూట్ ముక్క, అంత సొరకాయ ముక్క, టమోటాలు 2, ఒక కీరా దోసకాయ ఇలాంటివి వేసుకుని జ్యూస్ తాగండి. ఆ జ్యూస్లో మునగాకు పొడి కూడా అమ్ముతుంటారు మార్కెట్లో. ఆ మునగాకు పొడి 1 స్పూన్ కలుపుకోండి, 1.5 స్పూన్ కలుపుకుని వెజిటబుల్ జ్యూస్ లో 1 స్పూన్ తేనె కలుపుకుని తాగేసేయండి. అయ్యా, ఈ జ్యూస్ తాగటం వల్ల ఏమవుతుందంటే రక్తంలో పోషకాలు పెరిగి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నమాట. హీలింగ్ పవర్ బాగా అందుకుంటుంది, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఈ జ్యూస్ తాగిన 1 గంట గడిచాకంటే 11-11:30కి 1 లేదా 2 పుల్కాలు చాలు. చిన్న పుల్కాలు అయితే 2, పెద్ద పుల్కా అయితే 1 పెట్టుకోండి. అది మల్టీగ్రెయిన్ పిండి పుల్కా కానీ, జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ ఏదైనా పెట్టుకోండి. అచ్చంగా గోధుమ పిండి పుల్కాలు వద్దు. అలా పెట్టుకుని కూరల్లో ఉప్పు బాగా తగ్గించేసి చప్పగా చేసుకోండి. ఆయిల్ లేకుండా కూడా చప్పగా కూర పెట్టుకుని 2 కూరలు వండుకోండి. అందులో ఆకుకూర ఒకటి అయి ఉండాలి, ఒక వెజిటబుల్ కూర ఉండాలి. చక్కగా 2 పుల్కాలు, 1 పుల్కా పెట్టుకుని బాగా కర్రీస్ ఎక్కువ తినేసేసి 1 కప్పు పెరుగు వాడుకోండి. ఇదే భోజనం. అన్నం అస్సలు ముట్టుకోవద్దు మీరు. ఇక ఉదయం భోజనం అయిపోయింది 11:30-12కి. ఇక మధ్యాహ్నం పూట ఏమీ తినకండి, ఒట్టి నీళ్ల మీద ఉండండి. భోజనాన్ని 2 గంటల తర్వాత అప్పుడో గ్లాస్ నీళ్లు తాగండి. సాయంకాలం 4కి ఒక కొబ్బరి బొండం తీసుకుని బొండం తాగేసేయండి. 5 నుంచి 6 వరకు కొద్దిగా మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు లాంటి 2 రకాలు పెట్టుకోండి. దీంతో పాటు కొంచెం బాదం పప్పులు, వాల్నట్స్, పుచ్చగింజల పప్పు, పొద్దుతిరుడు పప్పు ఇట్లాంటి గింజలు 4-5 రకాలుగా పొద్దున్నే నానబెట్టుకుని సాయంకాలం నానతాయి. ఆ నానబెట్టిన గింజలు 3-4 రకాలు, కొన్ని మొలకలు ఇలా పెట్టుకుని కావాలంటే కొంచెం 1-2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ విత్తనాలన్నీ తినేసేయండి. తినేసేసి జామకాయ, రేక్కాయ, దానిమ్మ గింజలు, కర్బూజా మొక్కలు ఇట్లాంటి మొక్కలు తినేసేయండి. పండ్లు 6 ఆహారం అయిపోవాలి. 5 గంటల నుంచి 6 గంటల వరకు. 6కి నోరు మూసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 10 దాకా నోరు తెరవకూడదు. 16 గంటలు నోటికి తాళం వేస్తే రాత్రి 9కి మీరు తిన్న విత్తనాలు పళ్ళు అరిగిపోతాయి. 9 గంటల నుంచి రేపు ఉదయం 10 వరకు 12-13 గంటల సేపు మీ లోపల పుండు దగ్గర హీల్ అయ్యే క్రియ మొదలవుతుంది అనమాట. బాగా ఆ గాయం మానిపోతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిపోతుందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.